సరే ఇప్పుడు కర్కాటక రాశికి వరకొస్తే మరి కర్కాటక రాశి వారిది ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళకు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి వాళ్ళ వ్యక్తిత్వంలో? కర్కాటక రాశి వాళ్ళకి గోచార ఫల రీత్యా ఓకే. వాళ్ళకి భాగ్యంలో అంటే భాగ్యస్థానంలో వాళ్ళకి షష్టగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి అంటారు. షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. వాళ్ళకి మనం పండగ రోజు ఒకరు చూసుకుంటే వృషభ రాశిలో వాళ్ళకి గురువు ఉంటాడు. వాళ్ళకి కుజుడు కూడా వాళ్ళకి మిథున రాశిలో ఉంటాడు. కేతువు వచ్చి వాళ్ళకి కన్యాలో ఉంటాడు. సో ఈ మే మాసం నుంచి చూసుకుంటే 18వ తారీఖు నుంచి మళ్ళీ 21వ 22 వరకు చూసుకుంటే గురు సంచారము వృషభం నుంచి వాళ్ళకి మిథునంలోకి వస్తే మీనం నుంచి కుంభంలోకి వాళ్ళకి రాహు ప్రవేశం జరుగుతుంది. మీరు ఎక్కువగా మానసికంగా మాత్రమే మీరు ప్రయత్నం చేసి మానసిక పరమైన మార్పులు మాత్రమే మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీలో సంకల్ప బలాన్ని పెంచుకోవడానికి సంకల్ప బలం పెరగడం వల్ల శత్రుజయం కానీ కుటుంబ సమస్యలు కానీ ధన నష్టం కానీ మోసపోవడం కానీ బ్యాక్ స్టాబింగ్ అంటారు. ఇటువంటి విషయాల నుంచి వీళ్ళు ఎలా బయటపడాలో కూడా ఒక చిన్న సాధనతో సంబంధించినటువంటి ఒక విషయం చెప్తాను. ఇది మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా. దీనివల్ల మీకు తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. మీరు ఒక మాల తీసుకోండి. ఒక మాల, ఈ మాలని మీరు సాధన చేసేటప్పుడు మనం జనరల్గా ఒక జపం చేసేటప్పుడు కానీ మంత్రోపచారణ ద్వారా కానీ మనం చేస్తాం. ఇది మంత్రోపచారణకి తనకు సంబంధం లేకుండా ఇది కేవలం స్పర్శకు సంబంధించింది మాత్రమే మీరు తీసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే మీరు మంత్రోపచారణ కూడా చేసుకోవచ్చు. ఈ స్పర్శని మీరు అనుభూతి పొందండి. ఫస్ట్ మీరు ఇట్లా కౌంట్ చేసేటప్పుడు ఈ స్పర్శని మీరు అనుభూతి పొందండి. ఈ స్పర్శ అన్నది మనకి సెన్స్, ఇది మనం ఆలోచనతోని బుద్ధితోని చేసేది. ఈ స్పర్శతోని మీరు ఈ బీట్స్ ని కౌంట్ చేసేటప్పుడు మీ యొక్క శ్వాస మీదకి మీ ఏకాగ్రతను తీసుకురండి. అంటే మీరు శ్వాసని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ ఫోకస్ కూడా శ్వాస మీద కూడా ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తుండాలి మీకు. ఎట్ ద సేమ్ టైం మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు కూడా నేను మీతో చెప్పాను ఆల్రెడీ. ఈ బలాలు బలహీనతలను కూడా మీరు మనసులోకి మననం చేసుకోవాల్సిన సందర్భం కూడా ఆ 15 నిమిషాలే. ఈ అబ్జర్వేషన్ సెన్స్ ని మనము ఆత్మకి ఆహారం, సబ్స్టాన్స్ టు ద సోల్ అంటారు. ఇదే అబ్జర్వేషన్ సెన్స్ మీకు ఒక ధార్మిక పరమైన జీవితం గడపాలన్నా కానీ ఇది మొదటి మెట్టు. ఈ అబ్జర్వేషన్ సెన్స్ ని మీరు కనుక గ్రహిస్తే, ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఒకటిను మనం భౌతిక ప్రపంచాల్లో ఉన్నటువంటి సుఖ సంతోషాలు, భావోద్వేగాలు, ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే ఈ అబ్జర్వేషన్స్ ఒక గ్యాప్ క్రియేట్ చేస్తుందో, ఈ గ్యాప్ ఇట్ సెల్ఫ్ ఇస్ సబ్స్టాన్స్ టు యువర్ సోల్. ఎప్పుడైతే మీరు ఆత్మబలం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆటోమేటిక్ గా ఎక్కడైతే స్తంభించిపోయిందో మీ యొక్క సంకల్పము, బలహీనపడిందో అక్కడి నుంచి మళ్ళీ మీ జర్నీ స్టార్ట్ అవుతుంది.